విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని ఖానాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ జితిన్ కుమార్ అన్నారు. కడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్యంలోనే విద్యార్థులు ఓ గోల్ ఏర్పాటు చేసుకుని అది సాధించే వరకు కష్టపడి చదవాలని జితిన్ కుమార్ చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు వీలైనంత దూరంగా ఉండాలి. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలకు పాల్పడకూడదు. ఎక్కడ ఏ తప్పు జరిగినా పోలీస్ స్టేషన్ లేదా కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ సిఐ సైదారావు, కడెం ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి, న్యాయవాదులు వెంకట్ మహేంద్ర, బసెట్టి శివ, ఎఫ్ఆర్ఓలు గీతారాణి, అనిత, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ఓలు సిద్ధార్థ, ప్రకాష్, పోలీసులు, అటవీ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేపు నా కొడుకు నా కూతురు నాలాగా కష్టపడొద్దు, వాళ్ళ జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, వాళ్ళకి మంచి పేరు రావాలి, అట్ ద సేమ్ టైం మాకు మంచి పేరు తీసుకురావాలి, నా పిల్లలు ఎక్కడైనా జీవితంలో గొప్ప వాళ్ళు కావాలని చెప్పేసి తల్లిదండ్రులుగా వాళ్ళు కోరుకుంటారు. అందుకోసం అని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ స్కూల్కి పంపిస్తున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు బుక్ తీసుకొని చదువుకున్నప్పుడు ఒక పేజీలో మీ తల్లి కనపడాలి, ఇంకొక పేజీలో మీ తండ్రి కనపడాలి. వాళ్ళు చేసే కష్టం కనపడాలి మీకు. ఆ పేజీలలో అక్షరాలలో మీ తల్లిదండ్రులు ఏం కష్టపడుతున్నారు. ఇప్పుడు సపోజ్గా వ్యవసాయం పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కింద రాళ్ళు ఉంటాయి, చెత్త ఉంటాయి, చెదారం ఉంటుంది, అక్కడ పాము ఉండొచ్చు, మండగప్పు ఉండొచ్చు, తేలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ప్రాణాపాయం కలిస్తే కదా. మీరు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ కదా. చేనిపోయారు ఎప్పుడన్నా మీరు? ఎంత కష్టం ఉంటుందో తెలుసు కదా. చేయని పని అది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు నా కోసం ఎంత కష్టపడుతున్నారు, నేను ఇక్కడ స్కూల్కి వచ్చి నేను ఏం చేస్తున్నాను, నేను గొప్పగా చదువుకోవాలి, మా తల్లిదండ్రులు నా మీద పెట్టినటువంటి ఆశయాన్ని వమ్ముగానే కూడా నేను చదువుకోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో చదువుకోండి, గొప్ప వాళ్ళు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినప్పటికీ మన ఇప్పుడున్నటువంటి పరిస్థితులని సమూలంగా మార్చేటువంటి శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది. ఎందుకంటే దానికి ఒక గొప్ప ఉదాహరణ, దేవాలయంలో మనం టెంపుల్కి వెళ్తే ఎలాగైతే దేవుడికి దండం పెట్టుకొని లోపలికి వెళ్తామో, ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు జడ్జి గారికి ముందుగా దండం పెట్టుకున్న తర్వాతనే కోటాలకు ప్రవేశిస్తాం. అంతటి గొప్ప విజయాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తి మన జితిన్ కుమార్ సార్ గారు మన కళ్ళ ముందే ఉన్నారు. వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందరో గొప్ప గొప్ప జడ్జీలుగా